మంత్రుల వివాదంపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయింది. తన నివాసానికి రావాలని ఇద్దరు మంత్రులకు పీసీసీ చీఫ్ పిలుపునిచ్చారు. సో మహేష్ గౌడ్ తో వేర్వేరుగా మంత్రులు అడ్లూరి, పొన్నం భేటీ అయ్యారు. మహేష్ గౌడ్ నివాసానికి మంత్రి పొన్నం చేరుకున్నారు. అయితే మధ్యాహ్నం 12 తరువాత కలుస్తారని పీసీసీ చీఫ్ కు అడ్లూరి సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. పత్రికలో వచ్చిన వార్తల పట్ల తన కొంత అపోహ చెందుండొచ్చు. తనకు మనసుకు ఎవరైనా అటువంటి ఆ స్థానంలో బాధ కలుగుతుంది. దానికి విచారం వ్యక్తం చేస్తూ చింతిస్తున్నా అక్కడ ఉన్న సందర్భం తనను ఉద్దేశించే మాట్లాడారని అంటున్నారు. పత్రికలో వచ్చిన వార్తల పట్ల తన కొంత అపోహ చెందుండొచ్చు. తనకు మనసుకు ఎవరైనా అటువంటి ఆ స్థానంలో బాధ కలుగుతుంది. దానికి విచారం వ్యక్తం చేస్తూ చింతిస్తున్నా అక్కడ ఉన్న సందర్భం తనను ఉద్దేశించే మాట్లాడారని అంటున్నారు. పత్రికలో వచ్చిన వార్తల పట్ల తన కొంత అపోహ చెందుండొచ్చు. తనకు మనసుకు ఎవరైనా అటువంటి ఆ స్థానంలో బాధ కలుగుతుంది. దానికి విచారం వ్యక్తం చేస్తూ చింతిస్తున్నా అక్కడ ఉన్న సందర్భం తనను ఉద్దేశించే మాట్లాడారని అంటున్నారు. రైట్, ఈ విషయానికి సంబంధించిన అప్డేట్స్ తో సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ లైవ్ లో జాయిన్ అయ్యారు. అశోక్, మధ్యాహ్నం 12 తరువాత పీసీసీ చీఫ్ కు కలుస్తారని అడ్లూరి సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అంటే కలిసే అవకాశం ఉందా, లేకపోతే ఇష్టం లేక అలా చెప్పారా? అసలు ఏం జరుగుతోంది? పొన్నంతో పీసీసీ చీఫ్ ఏం మాట్లాడారు? ఈ వివాదం సద్దుమణిగే ఛాన్సెస్ ఉన్నాయా? అటూరి టీవీ9తో కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. 12 o'clockకి వేరే కార్యక్రమాల నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా పీసీతో కలుస్తానని కూడా చెప్పడం జరిగింది. అయితే ఒకవైపు ఎన్నికలకు సంబంధించినటువంటి ఉత్కంఠ నడుస్తుంది. హైకోర్టులో ఎలాంటి తీర్పిస్తారని చెప్పి ఉత్కంఠ నడుస్తుంటే, మరొక వైపు ఈ మంత్రులకు సంబంధించినటువంటి గొడవ కూడా ఎటువైపు వెళ్తుందన్న దానిపైన కూడా తీవ్ర ఉత్కంఠ అయితే నడుస్తుందని చెప్పొచ్చు. అటూరి కొంచెం తర్వాత వస్తారంటే, బట్ ఇప్పటికే పొన్నం ప్రభాకర్ కూడా చేరుకోవడం జరిగింది. ఆయన చేరుకోక ముందుకే ఒక ప్రకటన కూడా రిలీజ్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. నాకు సోదరులు లాంటి వాడు, 30 సంవత్సరాలకు మాకు అనుబంధం ఉంది, ఖచ్చితంగా మేము కలిసి పనిచేస్తాం. ఏదో సోషల్ మీడియాలో వచ్చినటువంటి అపోహల కారణంగా ఆయన నొచ్చుకొని ఉన్నందుకు చింతిస్తున్నాను అని చెప్పిన ఒక ప్రకటన కూడా రిలీజ్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ ఈ గొడవకు సంబంధించి హైకమాండ్ చాలా సీరియస్గా చూస్తూ చెప్పొచ్చు. ఎందుకంటే ఈ పార్టీలకు ఒకవైపు ఇంత సీరియస్గా నడుస్తుంటే, మరొక వైపు మంత్రుల గొడవ అనేది అది కూడా ఒక సామాజిక వర్గాల సంబంధించినటువంటి గొడవగా మారుతున్న తరుణంలో అటు పార్టీకి సంబంధించినటువంటి నేతలే కాకుండా ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు అవుట్ సైడ్ నుంచి కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో, ఇది చిలికి గాలివానలాగా మారుతున్న నేపథ్యంలో అటు సీఎం కావచ్చు, మీనాక్షి నటరాజన్ కావచ్చు, దీన్ని త్వరగా సద్దుమణిగించాలని చెప్పి అటు ఆ పీసీ ప్రెసిడెంట్తో చెప్పిన నేపథ్యంలో మార్నింగే ఇద్దరికి కాల్ చేసి రమ్మని చెప్పడం జరిగింది. అలాగే వివేక్తో కూడా మాట్లాడడం జరిగింది. వివేక్ అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్న నేపథ్యంలో ఆయన రాలేకపోయాడు. బట్ మిగతా ఇద్దరు మంత్రులు కూడా కొద్దిసేపట్లో భేటీ అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే పొన్నం ప్రభాకర్ కూడా చేరుకోవడం జరిగింది. బట్ అట్టూరి లక్ష్మణ్ మాత్రం సీరియస్గా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇది ఒక సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉంది కాబట్టి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఆయన చెప్తున్న నేపథ్యం చూస్తున్నాం. మరొక వైపు ఈయన నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కాబట్టి, కానీ మీరు అలా నొచ్చుకుంటే నేను చింతిస్తున్నాను, కావాలని ఇదంతా చిత్రీకరిస్తున్నారు, కలిసి మాట్లాడతానని కూడా చెప్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మరి ఇద్దరు కలిసిన తర్వాత పీసీ ప్రెసిడెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు, ఏ విధంగా మాట్లాడతాడు, బయటకు వచ్చిన తర్వాత మీడియాతో వాళ్ళు కలిసి మాట్లాడే అవకాశం ఉందా లేదా అని మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. రైట్ అశోక్. పత్రికలో వచ్చిన వార్తల పట్ల తన కొంత అపోహ చెందుండొచ్చు. తనకు మనసుకు ఎవరైనా అటువంటి ఆ స్థానంలో బాధ కలుగుతుంది. దానికి విచారం వ్యక్తం చేస్తూ చింతిస్తున్నా అక్కడ ఉన్న సందర్భం తనను ఉద్దేశించే మాట్లాడారని అంటున్నారు.